గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు 4 జీవులలో ఒక జీవి రమ్ము అని పిలవగా వింటిని. మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. అతనికి ఒక కిరీటం ఉంది. చూడండి, జయించటానికి బయలుదేరాడు. చాలండి. మనము కొద్ది దినముల నుంచి ధ్యానం చేస్తున్న ప్రకటన గ్రంథం సంఘానికి విమోచన గ్రంథం. ఇది సంఘానికి భవిష్యత్ కాలాన్ని తెలియచేసే గ్రంథం. ఇది సంఘానికి కనువిప్పు కలుగు చేసే గ్రంథం. ఇది ఇంకా ఎవరైనా జారిపోయి వెనకబడి ముసుగులో ఉంటే, కళ్ళు మూసుకొని ఉంటే, చచ్చిన అనుభవంలో ఉంటే, చల్లారిపోయిన అనుభవంలో ఉంటే, నులువెచ్చని స్థితిలో ఉన్న వారికి ఒక ఉజ్జీవింపచేసే గ్రంథం ప్రకటన గ్రంథం, మేల్కొల్పే గ్రంథం ప్రకటన గ్రంథం. ఆ గ్రంథం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకో ఈ కడవరి కాలంలో మన పరిచర్యలో ఎస్పెషల్లీ ఆయన ప్రారంభించిన నాటి నుంచి ఆయన వాగ్దాన విధానాలు కానీ నిజంగా ఒక ఆశ్చర్యం. అన్నీ క్రమంగా చూసుకుంటూ వస్తే మంచి శిల్పకారులాగా ఆయన సంఘాన్ని మలుచుకుంటున్న విధానం మనకు అర్థమవుతుంది. ఈ అంత్య దినాలలో ఇప్పుడు ఈ సమయానికి కావాల్సిన సంగతులు ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సంఘానికి సాదృశ్యమని చెప్పాను. ఆయన పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళ్ళగానే మొట్టమొదట ఆయన చెబుతున్నాడు, చూడండి, యేసయ్య గొప్పతనం ఏంటో, యేసయ్య మహిమేంటో, ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన బలమేందో, ఆయన అగ్ని జ్వాల నేత్రముల సామర్థ్యం ఏంటో యోహాను చూసి వివరించి, తర్వాత ఆయన సింహాసనము, ఆ సింహాసనం చుట్టూ ఉన్న పరిస్థితి అవన్నీ చెప్పుకుంటూ, ఆయన సింహాసనం కింద ఉన్న 4 జీవులు వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటూ, 24 పెద్దల గురించి మాట్లాడుకుంటూ, ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఆయన చేతిలో ఉన్న ముద్రించబడిన గ్రంథాన్ని చూసి, అయ్యో మా పితరులు చూసిన గ్రంథం ఇదే కదా, ఈ గ్రంథంలో ఏముంది, ఈ గ్రంథంలో ఉన్న సంగతులు వాళ్ళు చదవలేకపోయారు, నేను చదవాలి, నాకు తెలియాలని ఆశపడి ఏడిస్తే, అప్పుడు అక్కడున్న పెద్దలలో ఒకడు చెప్పాడు, ఏడవమాక, అందులో ఉన్న మర్మాన్ని విప్పడానికి జయించిన వాడు ఒకడున్నాడు, ఆయన నజరేయుడని యేసు అన్నాడు. అంటే ఈ విశ్వంలో భూమి పుట్టింది మొదలుకొని దూతలలో కానీ, మహాదూతల్లో కానీ, పెద్దల్లో కానీ, జీవుల్లో కానీ, దేవదూతలలో ఏ ఒక్కరు కూడా దానిని చూడడానికైనా సామర్థ్యం లేని స్థితిలో ఉన్నప్పుడు అందులో ఉన్న సంగతులు సంఘానికి బయలుపరచడానికి దేవాతి దేవుడే జయించాడంట. జయించి ఆ గ్రంథం తీసుకొని మొట్టమొదటి ముద్ర ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఏం కనపడుతుందయ్యా అంటే, తెల్లని గుర్రం, ఆ గుర్రం మీద ఒకడు నెత్తి మీద కిరీటం పెట్టుకొని విల్లు తెలుసు కదా, విల్లు పట్టుకొని జయించడానికి బయలుదేరాడు. ఇంకా జయించడానికి బయలుదేరాడు. చాలామంది ఆ మాట చదివినప్పుడు మామూలుగా తెలుపు రంగు కనపడగానే వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే అది దేవుడు, ఈ గుర్రం మీద దేవుడు ఉన్నాడు, అందులో కిరీటం కూడా ఉంది కదా, కిరీటం వచ్చేది గెలిచిన వాళ్ళకే కదా, దేవుడే అనుకుంటారు. కానీ తప్పు. ఈ తెల్లని గుర్రం మీద వెళుతున్నవాడు సాతానుకు దూత. ఈ తెల్ల గుర్రం మీద ప్రయాణం మొదలుపెట్టిన వాడు క్రీస్తు విరోధి. గొర్రె చర్మము కప్పిన తోడేలు. నల్లగొండాలి కదా, వాడు చీకటి కదా, వాడు పాపం కదా, లేదు పరిశుద్ధమైన ముసుగేసుకున్నాడు, తెల్లబట్టలు వేసుకున్నాడు, తెల్లటి అనుభవాలు ధరించుకున్నాడు, ఇంకా కిరీటం కూడా పెట్టుకున్నాడు, ధనసు పట్టుకున్నాడు. జయించడానికి వెళ్ళాడంట. యేసు ప్రభు ఎందుకు కాదు అంటే, మొట్టమొదట యేసయ్య ఆల్రెడీ జయించేశాడు. దేవునికి స్తోత్ర. ఇంకా ఆయన జయించాల్సింది ఏమి లేదు. మీరు 3వ అధ్యాయం చదివితే యేసయ్య అంటారు, నేను జయించి నా తండ్రి సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు ఆల్రెడీ ఆయన జయించేశాడు.
ఇంకా ఆయన జయించాల్సిందేం లేదు. జయించి చెప్తున్నాడు మనకి, మీరు కూడా జయించి రండి అని. మరి ఇప్పుడు బయలుదేరాడు వీడు జయించడానికి. ఎందుకు బయలుదేరాడు? ఎక్కడికి బయలుదేరాడు? ఎలా బయలుదేరాడంటే సంఘాన్ని మోసపుచ్చడానికి, మిగిలిన దేవుని బిడ్డల్ని, లోకంలో విడవబడిన ఆ క్రైస్తవుల్ని నాశనం చేసి మోసం చేయడానికి వాడు తెల్లటి ముసుగేసుకొని బయలుదేరాడు. తెల్ల గుర్రం వేసుకున్నాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, ఆ ధనుసు పట్టుకొని బయలుదేరాడు. యేసయ్య చేతులు ఆయుధాలు ఉండవు. యేసయ్య ఆల్రెడీ జయించేశాడు, ఇక జయించడానికి బయలు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడు బయలుదేరాడు. దేనికి బయలుదేరాడయ్యా అంటే తెల్లని గుర్రము అంటే అర్థం ఏంటంటే శాంతి, శాంతి, శాంతి అని చెప్పడానికంట. ఏంటి ఈ తెల్లని గుర్రము? ఎందుకు శాంతి అని చెప్తాడు? అసలు ఏం జరిగిద్ది అని చూస్తే, ఎప్పుడైతే ఈ భూమి మీద యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం లేచి కొట్టుకొని చంపుకొని, కరువుల మధ్యలో ఆర్థిక దారిద్ర్యముతో, ఉగ్రవాదాలతో లోకము పేట్రేగిపోయి అసమాధానం మధ్యలోకి వెళ్తుందే. ఇంకా సమాధానం లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, మొత్తం నాశనం చేసుకుంటూ దేశాల మీద దేశాలు పడి నాశనం చేసుకుంటూ ఉంటారే, సమాధానం ఉండదే. అలాంటి స్థితిలో లోకానికి నేను సమాధానం ఇస్తానని దేవుడి వేషం వేసుకొని సాతాను దూత లోకంలోకి వస్తాడు. ఇది తెల్లని గుర్రం. ఇది మొదటి ముద్ర. ఇది విప్పబడే సమయం ఆసన్నమైంది. ఎలా చెప్పగలము? ఈ ముద్ర విప్పబడే సమయం ఆసన్నమైందని ఎలా చెప్పగలమంటే, ఎప్పుడైతే భూమి మీద నుంచి సంఘం పరలోకానికి ఎత్తబడుతుందో పరలోకంలో ఉన్న ముద్రలు విప్పబడతాయి. అంటే ఇప్పుడు విప్పబడ్డాయా, విప్పబడలేదా? వెనకాల వాళ్ళు చెప్పరైంది. ముద్రలు ఇప్పుడు ఇప్పబడ్డాయా, ఇప్పబడలేదా? ఇప్పబడ్డాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, ఇప్పబడలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళంతా మధ్యలో ఉన్నారేంది? సంఘము పరలోకానికి వెళ్ళిపోగానే ముద్రలు ఇప్పబడతాయి. ఇది కాంట్రవర్సీ ప్రసంగం, ఇది మామూలుగా అయితే. కానీ మీకు తెలియాలని నేను పూనుకున్నా. సంఘము భూమి మీద నుంచి ఎత్తబడగానే పరలోకంలో ముద్రలు విప్పబడతాయి. మొట్టమొదటి ముద్ర విప్పగానే తెల్ల గుర్రం మీద ఒకడు బయలుదేరుతాడు. ఎక్కడికి? జయించుచు, జయించడానికి. లోకమంతా సంచరిస్తాడు, లోకమంతా తిరుగుతాడు. ఏమని? ఇదిగో మీరు గొడవ పడద్దు, ఇదిగో మీరు యుద్ధం చేయొద్దు, ఇదిగో మీరు బాంబులు వేయొద్దు, ఇదిగో మీరు కత్తులు తీయొద్దు, ఇదిగో మీరు ప్రమాదాలు సృష్టించొద్దు, నేను మీకు సమాధానం ఇస్తా, నేను మీకు సమాధానం ప్రకటిస్తా, సమాధానం చేస్తా, శాంతి, శాంతి, శాంతి అని ప్రపంచానికి శాంతి ప్రకటించడానికి బయలుదేరుతాడు తెల్ల గుర్రం మీద. ఈరోజు శాంతి దూతలు కొంతమంది ఉన్నారు. మన కేఏ పాల్ గారు, దైవజనుడైన కేఏ పాల్, ఆయన పేరేంది? ఆయన తెల్ల గుర్రం మీద లేడులే, మళ్ళీ ఆయన గుర్రం మీద ఎక్కించారు. ఒకప్పుడు అలా తిరిగాడు ఆయన. ఆ మినిస్ట్రీ పేరు కూడా ఏదో వరల్డ్ పీసా, ప్రపంచ శాంతి అనేదో పేరు కూడా ఉంటుంది. ప్రపంచ శాంతి దూత అని ఆయనకి పేరు. శాంతిని ప్రకటించడానికి. అంటే ప్రస్తుతం ఉన్న ఎంతమంది ఉన్నా వాళ్ళ మాట ఎవరెనరు? ఇప్పుడు కేపాల్ గారి మాట ఎవరెంటున్నారు? ఎవరెనరు? ప్రపంచానికి శాంతి కుదరదో ఎవరి మాట ఎవరెనరు? ఈరోజు ఉక్రెయిన్ వింటుందా? బొడ్డంత దేశం, పిడికెడంత దేశం ఉక్రెయిన్ వింటుందా? వినట్లా. అంత పెద్ద రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళింది. ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది. చేస్తానే ఉన్నారు. ఎంతమంది చచ్చిపోతున్నారో, ఎంత ఆస్తి నాశనం అవుతుందో పోతానే ఉన్నారు. ఇజ్రాయెల్ ఎంత దేశం వింటుందా? ఇరాన్ మీదకి యుద్ధంకి వెళ్ళింది, లెబనాన్ మీదకి యుద్ధంకి వెళ్ళింది, హిజ్బుల్లా మీదకి యుద్ధంకి వెళ్ళింది, గాజా మీదకి యుద్ధంకి వెళ్ళింది. అంటే యుద్ధం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ఎవరి మాట ఎవరు వినట్లా. ఏ శాంతి దూత చెప్పిన అయినట్లా, ఏ ఐక్యరాజ్య సమితి చెప్పిన అయినట్లా. మొత్తానికి ప్రపంచాన్ని నాశనం చేయాలని ఒక దేశం మీద ఒకటి పేటరేగిపోతున్నప్పుడు శాంతి దూత వస్తాడు, ముద్ర విప్పబడుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే, అమ్మా మనసు పెడితేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ దూత రావాలి అంటే యుద్ధాలు రావాలి, యుద్ధాలు మొదలవ్వాలి. ఇప్పుడు యుద్ధాలు మొదలైనయా లేదా? దేశానికి యుద్ధం మొదలవుతుందా లేదా? అంటే ఇప్పుడు ఆ ముద్ర విప్పబడాలి, ఆ గుర్రం రావాలి. అంటే సంఘం ఏమవ్వాలి? టైం అయిందా కాలేదా? మరి ఈ క్షణమే, ఈ రాత్రే ప్రభు బోరతో వస్తే నేను ఎత్తబడతా అన్న వాళ్ళు గట్టిగా ఎల్లుళ్ళు చెప్పండి. మిగతా వాళ్ళు రారా? రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో
ఇక మీ గురించి చెబుతా. ఈ క్షణం దేవుడు వస్తే నా భక్తి, నా యథార్థత, నా నీతి నన్ను రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయితే దాని నిశ్చయత ఉండాలి అంటాడు దైవజనుడైన పౌలు గారు. దాని పేరే రక్షణ నిశ్చయత అంటారు. నేను బాప్తిసం పొందాను, నేను ఆరాధన చేస్తున్నాను, నేను చిల్లర చందా వేస్తున్నాను, నేను దేవుని అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాను, బలలో చేయి వేస్తున్నాను, నాలో పాపమే లేదు, నాలో అసలు లోపమే లేదు, దేవుడు పట్టుకోవడానికి కూడా చేత కాదు, అంతే శాస్త్రి పరిచయుడు కూడా నా ముందు దిగదుడిపే, నేను అంతగా భక్తి చేస్తున్నా, ప్రభు వస్తే మొదటి వరుసలో మొదటి పునరుద్ధానంలో లేసేది నేనే. ఆ నిశ్చయత ప్రతి సంఘానికి, ప్రతి క్రైస్తవుడికి ఉండునుగాక. ఒకవేళ నీలో లేకపోతే సిద్ధపడు, మారు మనసు పొందు. ఎందుకంటే నిన్ను కొండలు మయమనట్లా, ఎగిరెగిరి గంటలు కొట్టమనట్లా, పల్లోడు కొట్టుకొని గుండ్లు కొట్టించుకోమని కూడా చెప్పట్లా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. నీ హృదయాన్ని శుద్ధీకరించుకొని, నీ పాపాన్ని పరిహరించుకొని, పవిత్రమైన మనసుతో, పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన జీవితంతో దేవుని సన్నిధిలో ఆయన ఎదుట నిలబడితే పరలోకంలో కూడా నిలబడతావు. ఆమేన్. కాబట్టి నువ్వు సిద్ధపడు. లేదనుకో సమయం ఆసనమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆ దూత వచ్చే కాలం సమీపించింది. మనం వెళ్ళిపోగానే లోకం మీదకి ఉగ్రత వచ్చేస్తుంది, ఒకడి మీద ఒకడు పడి కొట్టుకొని సస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ప్రపంచ శాంతిని నేను సమకూరుస్తున్నానని ప్రపంచంలో ఉన్న అందరికి ఇంటిమేషన్ ఇస్తాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, అయ్యో ఇంతకాలము యూదులు ఎదురు చూసిన మెస్సయ, ఇస్మాయేలు సంతానం ఎదురు చూసిన ఆయన, క్రైస్తవులు ఎదురు చూసిన యేసు ప్రభు ఈయనే అనుకుంటారు. మరి క్రైస్తవులు ఉండరు కదా అన్నయ్య? ఉంటారు. ఇప్పుడు మీలో కొంతమంది ఎవరెవరు ఉంటారో చేతులు ఎత్తమంటే, ఎవరెవరు వస్తారో చేతులు ఎత్తమంటే కొద్దిమంది ఎత్తారు, అంటే 30% ఎత్తారు, మిగతా 70% ఎత్తలా. అని మీరందరూ ఉండాలనేగా, ఉంటారనేగా. అందుకే చెప్తున్నాను, ఆ 70 మంది ఉంటారు. ఈ 30 మంది వెళ్ళిపోయిన తర్వాత అంత తొందరగా కనిపెట్టలేరు. ఈ అమ్మాయి ఎదురా, ఈ పనికి మంది కూడా పోయిందా, పోలీస్ స్టేషన్ బాదాం అనుకుంటాడు. ఈడేడ్రా, ఈ మధ్య ఈడికి కూడా పట్టిందా ఈ దరిద్రం, ఈడు కూడా పోయిందా, ఏడబోయాడో ఏడ తిరుగుతున్నాడో అనుకుంటారు. స్టేషన్కి వెళ్తారు, కంప్లైంట్లు ఇస్తారు. అప్పటికే లోకంలో గందరగోళం జరిగిపోయింది. ఎందుకంటే మన ఒక్క సంఘం కాదు ఎత్తపడేది, అన్ని సంఘాల్లో నీతిమంతులు ఎత్తపడతారు కదా. మా ఓడు వెళ్ళిపోయాడు, మా ఓడు వెళ్ళిపోయాడు, ఈడు వెళ్ళిపోయాడు. కొంతమంది చెబుతారు, ఒరే ప్రభు వచ్చాడు రా, వీళ్ళు వెళ్ళిపోయారా, ఎత్తపడ్డారా అని అంటే ఈడంటాడు, ఎరుగా చర్చి పక్కన పాస్టర్ గారు అన్నే ఉంటే, పాస్టర్ గారు ఉన్నాడా, అయితే మరి మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఏంది డౌట్ వస్తుంది. ఎందుకు ఎత్తపడ్డు? సేవకుడైనా ఎత్తపడ్డమ్మా, సేవకుడికి ఏం కొమ్ములేమి ఉండవు. నీతి తప్పి బతికితే ఏ సేవకుడు ఎత్తపడ్డావు? యథార్థత లోపిస్తే, నీతి లోపం కలిగితే సేవకుడైనా ఎత్తపడ్డావు, విడవబడతాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, పాస్టర్ గారు ఉన్నాడు, చాలామంది విశ్వాసులు ఉన్నారు, కనబడుతున్నారు, ఇంకా దేవుడు రాలేదంటాడు. మరి కొంతమంది వెళ్ళిపోయారే, వాళ్ళు ఎటుపోయారో ఏమో. ఈ కన్ఫ్యూజన్ మొత్తం బయటికి రావడానికి 10 నుంచి 20 రోజులు సమయం పడుతుంది. క్లారిటీ, ప్రభు వచ్చాడు, ఎత్తబడ్డారని నిర్ధారణ చేసుకోవడానికి సమయం పడుతుంది. ఎందుకని అంత టైం పడుతుంది అంటే, చాలామంది భక్తులు విడవబడతారు, చాలామంది సంఘం విడవబడుతుంది. 70% చర్చి భూమి మీదనే ఆగిపోతుంది. వాళ్ళందరూ నిలబడిపోతారు. ఎందుకంటే వారి భక్తి పరిపూర్ణం అవ్వదు. అంత తుప్పాసి మాటలు, తుప్పాసి ప్రార్థనలు, చెత్త. ఈ దాన్ని ఏమంటారు, తాలు, కింద గట్టిది కాదు, తాలు భక్తి, ఊడిపోయే భక్తి, దిగజారి ఇంకా దేవుడు రాలేదులే, దేవుడు ఉన్నాడులే, దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే. అలాంటి వాళ్ళు కూడా ఈ తెల్లగుర్ర మీద వచ్చినాడు చూసి, అమ్మా యేసయ్య వచ్చాడు, యేసయ్య ఆయన అదో కిరీటం ఉంది, గుర్రం తెల్లదే, ఆయన కూడా తెల్లగానే ఉన్నాడు. అందుకండి నేనే మోసపోయాను. 2018లో కడవరి వచ్చి సభలు పెట్టినప్పుడు ఆ తెల్లగుర్ర మీద వచ్చిన వాడిని బొమ్మ వేసిన, యేసులో బొమ్మ అనుకోండి వాయమ్మ, ఎప్పటికి కూడా ఉంది నా దగ్గర ఆ బొమ్మ. వాడు యేసు ప్రభు అనుకున్నా. అంతగా మోసపోతారు క్రైస్తవులు. మోసపోయి వాడిని వెంబడించడం మొదలు పెట్టారు. ఇక వాడేం చేస్తాడు తెలుసా? వినపడుతున్నా, మాట వినపడుతుందా? వాడేం చేస్తాడు తెలుసా? లోకమంతటికి శాంతి సమాధానం సమకూరుస్తానని ప్రపంచంలో ఉన్న కుబేరులందరినీ ఒక చోట చేరుస్తాడు. బిలియనర్స్,
ధనవంతులు, డబ్బున్న వాళ్ళు, పొలిటీషియన్లు, సినిమా యాక్టర్లు, బాగా సంపాదించి ధనం సమృద్ధిగా కలిగిన వారందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకు మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్లో ఏం మాట్లాడతారు తెలుసా? ఇదిగో ఇప్పటికే యుద్ధాలు వచ్చినాయి, మీరు జాగ్రత్త వినండి. ఇప్పటికే యుద్ధాలు వచ్చినాయి, బాంబులు వేసుకున్నారు, పొలాలు నాశనమైనాయి, నదులు నాశనమైనాయి, పరిస్థితులు ఖనిజాలు అన్నీ నాశనం అయిపోయినాయి, ఉండడానికి లివింగ్ సోర్స్ తక్కువైపోయింది, ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. సో వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేయాలంటే కష్టం. అందుకని ధనవంతులు మాత్రమే మనం బతికిద్దాం, పేదోళ్ళు మధ్యతరగతి లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాం. ఈ ప్రపంచ శాంతిని సమకూర్చేవాడి మాట ఎలా ఉందో చూసారా? మధ్యతరగతి అంతకు కింద ఉన్న వాళ్ళని చంపేద్దాం, బాగా ధనవంతులైన వాళ్ళని బతికిద్దాం. ఎందుకని ధనవంతులు బతకాలి? మరి వాళ్ళు లేకపోతే మనం పనిచేసేవాడెవడో? మనం లేని లోటు తీర్చుకోవడానికి రోబోలు ఎందుకు వచ్చాయి? ఇంతకుముందు వరి నాటాలి, ఇప్పుడు అవసరం లేదు, నాటే మిషన్ వచ్చింది. వరి కొయ్యాలి, ఇప్పుడు అవసరం లేదు, కోసే మిషన్ వచ్చింది. కుప్పలేసేది లేదు, కళ్ళ మూడ్చేది లేదు, ఏమీ లేదు, అన్నిటికీ మిషన్లే. గోడ కట్టి ప్లాస్టింగ్ చేయడానికి కూడా మిషన్లు వచ్చినాయి. అసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు గోడలు ప్లాస్టింగ్ ఎంత తలనొప్పి అని చెప్పేసి వాడి ఆర్టిఫిషియల్ ఇల్లు తయారు చేస్తున్నాడు. ఇనపైపులతో, ఇనపరాడుతో ఇల్లు తయారు చేస్తాడు. మామూలు కట్టినవి కూడా అంత స్టాండర్డ్ ఉండవు, అంత బలమైన తయారు చేస్తాడు. అంటే మనిషి చేతులతో చేసే ప్రతి పని మిషన్తో చేయడానికి సిద్ధపడ్డాడు. రేపో ఎల్లుండో కంప్యూటర్ ముందు మనిషి కూర్చునే అవసరం లేకుండా చేసుకుంటున్నాడు. మనిషి అయితే మోసం చేస్తాడు, అలసిపోతాడు, నిద్రపోతాడు, అన్యాయం చేస్తాడు యజమానికి. అదే రోబో అయితే చెప్పింది చెప్పినట్టు చేస్తుంది, అలసిపోదు. ఇంకా మంచి ఉపయోగం చెప్పమంటావా? వాడికి అసలు జీతం ఇచ్చే పనే లేదు. దేవునికి స్తోత్రం. నీకైతే జీతం ఇవ్వాలి, నీకు తిట్లు తినాలి, 1వ తారీఖు వచ్చి అన్నీ కొంటావు. వాడితో ఆ పనే లేదు, అందుకే తయారు చేసుకున్నాడు. ఈ పేదోడు లేకపోయినా, పనిచేసేవాడు పనివాడు లేకపోయినా ఆ ధనవంతులైన వారికి పనివారు ఉండడానికి రోబోలు కూడా తయారు చేసుకున్నాడు. ఇది ఒక ప్రణాళిక, అపవాది తంత్రంలో నుంచి సాతానుకు పుట్టిన ఒక ప్రణాళిక రోబో చేసుకుంటాడు. ఈ రోబోలు ధనవంతులైన వారికి సేవలు చేస్తారు, మిగతా వారిని చంపేస్తారు. ఎట చంపాలి? యుద్ధం చేసి బాంబులు వేస్తే మొత్తం నాశనం అవుతాయి. అందుకని ఏం చేయాలి? బయోవార్. ఏంటది బయోవార్ అంటే? బయోవార్ అంటే ఏంటి? వార్ అంటే యుద్ధం, బయోవార్ అంటే కంటికి కనబడని యుద్ధంతో మనుషులు చావాలి. ఎలా? మన కరోనా వచ్చింది, అందరూ చచ్చిపోయారు. ఎవరు చనిపోయారో తెలుస్తుందా మనకి? వాళ్ళు శాస్త్రవేత్తల మైక్రోస్కోప్లో చూసి కరోనా అంటే ఇట్లా ఉంటుందంటే ఆ బొమ్మలు పెట్టుకొని చూసుకున్నాం, కానీ ఎవరికైనా కనపడిందా కరోనా? చంపేలా? చెట్లకు హాని చేయదు, జంతువులకు హాని చేయదు, వస్తువులకు హాని చేయదు, లోకంలో వాటికి ఏటికి హాని చేయదు, కానీ మనిషిని మాత్రం చంపేస్తుంది. దాన్ని బయోవార్ అంటారు. అది దేవుని చేతిలో నుంచి వచ్చిన శాపం కాదండి, మనిషి తయారు చేసుకున్న ఒక వెపన్, ఒక ఆయుధం కరోనా. అలాంటి వైరస్లు 700కు పైగా సిద్ధంగా ఉన్నాయంట. అమెరికాలో, చైనాలో, ఈ 2 దేశాల్లోనే. ఇంకా తెలియకుండా ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలియదు, అంత లోపలికి ఇంకా నాకు తెలియదు. సిద్ధంగా ఉన్నాయి. ఆ వాటితో ఈ ప్రపంచంలో ఉన్న బలహీనమైన వాళ్ళందరినీ చంపేస్తారు. అని వాళ్ళకి రాదా అన్నయ్య అంటే వాళ్ళకి రాదు. ఎందుకని? వాళ్ళు సంపన్నులు, ధనవంతులు, రాజకీయ అండదండలు కలిగిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మొన్న వచ్చిన కరోనా ఉంది కదా, ఆ కరోనాకి వ్యాక్సిన్ ఏదో అప్పుడప్పుడు తయారు చేశారని మీరు అనుకుంటున్నారు. లేదు, 2015లోనే కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నారు. కరోనాని కనుక్కున్నారు, కరోనాకి వ్యాక్సిన్ కూడా కనుక్కున్నారు. ఆ 2015 సంవత్సరంలో కరోనాకి వ్యాక్సిన్ నేనే అమ్మాలి, ఈ ప్రపంచంలో ఎవరు అమ్మకూడదని బిల్ గేట్స్ అనే ఒక గొప్ప ధనవంతుడు పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు. అంటే అర్థం తెలుసా? నేనే అమ్మాలి, ఇంకెవరు అమ్మినా కేసు వేయచ్చు వాళ్ళ మీద అని, నేను మాత్రమే అమ్మాలని పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు. అంటే 2019లో వచ్చే కరోనాకి, వాస్తవానికి 2019లో కాదు కరోనా రావాల్సింది, 2020లో రావాలి. అది తొందరపడింది. పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు అది చంపేయడానికి. అంటే ముందుగానే వాళ్ళు ధనవంతులందరూ తీసుకుంటారు, వ్యాక్సిన్ వేసుకుంటారు. మీరు చూడండి, కావాలంటే మీకు అర్థమవడానికి చెప్తున్నా. అంబానీ ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చిందా? పిఎం ఫ్యామిలీలో వచ్చిందా? సీఎం ఫ్యామిలీలో వచ్చిందా? ధనవంతులైన కొందరు
ఒక స్థాయిలో భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఉన్నతమైన స్థాయిలో ఉన్న ధనవంతులకు ఎవరికైనా కరోనా వచ్చిందా? రాలా. సామాన్యులకే, మధ్యతరగతి వాళ్ళకే, కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలుసా? అది ఒక ప్రణాళిక, సాతాను కుట్ర. ఇలాంటివి ఎన్నో బయటకు వస్తాయి. ఇది తెల్ల గుర్రం మీద వచ్చేవాడి యొక్క ప్లాన్. దేశాలను నాశనం చేయడానికి, ఆత్మల్ని తీసివేసి ఏదో నేను శాంతిని సమకూరుస్తున్నానని చెప్పడానికి ప్లాన్. ఈ మీటింగ్ ఎక్కడ జరగాలి తెలుసా? ప్రపంచంలో ఉన్న బిలియనీర్స్ అంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి దుబాయ్లో దీన్ని సెట్ చేశారు. ఇప్పటికే 5,000 మందికి పైగా ఒకేసారి కూర్చొని మాట్లాడుకోవడానికి వీలయ్యే ఒక పెద్ద హాలు అక్కడ నిర్మాణం జరిగింది. తొందరలో అక్కడ ఆ మీటింగ్ జరగబోతుంది, తొందరలో. అంటే మనం ఎంత దగ్గరగా ఉన్నామో రాకడికి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకని మాట చెప్తున్నానంటే, సంఘం ఈ భూమి మీద ఉన్నంత కాలం మనల్ని బట్టి భూమికి క్షేమం, సంఘం ఉన్నంతకాలం దేశానికి క్షేమం. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం, మనం విజ్ఞాపన చేస్తాం, దేశము క్షేమంగా ఉండాలి అని మనం మొరపెడతాం, ఉపవాసాలు ఉంటాం, దేశ క్షేమం కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తాం. మనం ఉన్నంతకాలం దేవుని కనికరం భూమి మీద ఉంటుంది కాబట్టి క్షేమం. మనం వెళ్ళిపోయిన మరుక్షణం ఆయన భూమిని వదిలేస్తాడు. ఎలాగంటే, ఆ రోజు లోతు సొదొమ గొమొర్రా అనే ప్రాంతం బాగుందని ఆ ప్రాంతానికి వెళ్ళాడా? ఆ ప్రాంతము శపించబడిందని, ఆ ప్రాంతంలో పాపం ఎక్కువైందని, దేవుడి కోపము శాపం ఆ ప్రాంతం మీదకి రావాలని దేవుడు అనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవదూతలు చెప్పాడు, మీరు వెళ్ళి లోతును బయటకు తీసుకురండి, నేను ఆ దేశాన్ని అగ్నితో కాల్చివేస్తానన్నాడు. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కురవాలి. కానీ దేవదూతలు లోతు ఇంటికి వెళ్ళారు. లోతుతో మాట్లాడుతున్నాడు, డిస్కషన్ చేస్తున్నాడు. లోతు బయటకు రా, దేవుడు ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు, బయటికి రా అంటే లోతు అంటున్నాడు, అయ్యా కాదయ్యా, ఎందుకు చేస్తున్నాడు నాశనం, ఎందుకు చేస్తున్నాడు? ఈ లోకం పాడైపోయింది, ఈ దేశం పాడైపోయింది, ఈ దేశ ప్రజల స్థితి బాగోలేదు, దుర్మార్గం ఎక్కువైపోయింది, ఇటు భూమి మీద బతకడం అనవసరం, వీళ్ళని తీసేయాలనుకుంటున్నా. దేవుడు చెప్తున్న సంగతి చెప్తున్నాడు. అట్ట కాదులే, కూర్చోండి, భోజనం చేయండి, రేపు పొద్దున వెళ్దాంలే, సాయంత్రం వెళ్దాంలే, ఉండండి, పడుకోండి. లోతు ఆలస్యం చేస్తున్నాడు. లోతు ఎంత ఆలస్యం చేసినా దేవుని కనికరం ఆగుతానే ఉంది, దేవుని కోపం ఆగుతానే ఉంది. మొత్తానికి ఎంత ఆలస్యం చేసినా, ఎంత చేసినా, చివరికి దేవదూతలు లోతు కుటుంబాన్ని చేయబట్టుకొని బయటకు తీసుకెళ్లారు. ఇల్లు దాటి గవిని బయట అడుగు పెట్టారో దేవుని ఉగ్రత మొదలైపోయింది సొదొమ మీద. సేమ్ టు సేమ్. సంఘం ఎత్తబడిన మరుక్షణమే దేవుని కనికరం భూమిని చెయ్యి వదిలేస్తుంది, ఆయన దయ భూమి మీద వెళ్ళిపోతుంది. ఇక ఈ భయంకరమైన శాపం వచ్చేస్తుంది. ఈ శాపములో విడవబడిన సంఘము కూడా ఉంటుంది. నిర్లక్ష్యంగా భక్తి చేసిన భక్తులు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి పోరు, ఎక్కడికి వెళ్ళరు, తప్పించుకునే అవకాశమే లేదు. ఈలోపే చచ్చిపోతే దేవుడికి స్తోత్రం, ప్రభు వచ్చేలోపు చచ్చిపోతే మంచిది కదా అని మీరు కొంతమంది ముసలోళ్ళు అనుకుంటా ఉండొచ్చు. మారు మనసు మాత్రం పొందరు. ఇది తొందరగా అంత చచ్చిపోతాంలే, ఈలోపు ఎక్కడ పోరమ్మా, మీరు పోయేది పాతాళానికే. ఇక్కడ ఏముంటుందో అక్కడ కూడా అదే ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళు ప్రస్తుతం ఈ క్షణం మరణిస్తే ప్రభు భక్తిలో లేకుండా వారు చక్కగా పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళంలో ఏముంటుంది? పురుగులు, పండ్లు కొరుకుట, అగాధము, అంతు పట్టని అగాధము, చీకటి, చీకటి బిలం, చేత్తో పట్టుకోవచ్చు, అంత గాఢాంధకారపు చీకటి ఉంటుందంట పాతాళంలో. ఇప్పుడు చచ్చిపోయినా కూడా అడగబో, అక్కడ కూడా పురుగులు ఉంటాయి, అక్కడ కూడా సాతాను దూతలు ఉంటారు, వాళ్ళు నిన్ను ఎంత హింసించాలో అంత హింసిస్తారు. శిక్ష తప్పదో. అందుకే దేవుడు చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు, నమ్మని వానికి. ఇంత మంచి మాట చెప్తే ఇంకా మీలో కొంతమంది బాప్తిసం పొందాల. ఒక ఆయన అన్నాడు, మాట వచ్చింది కాబట్టి చెప్పి ముందుకెళ్తా, బాప్తిసం తీసుకోన్నా అంటే, అన్నా నేను ఆ పనులు చేస్తూ ఉంటాను, బేల్దారులను వాళ్ళని ఇలా అరవాలి, తిట్టాలి, కొంచెం అటు ఇటు మాట్లాడాలి, ఇంజనీర్ దగ్గర ఆ మాట ఈ మాట చెప్పాలా అన్నా అన్నాడు. సరే ఎన్ని మాటలు చెప్పినా బతికేమన్నా మారిందా? అన్ని అబద్ధాలు అన్నాడు. 4 రూపాయలు వెనకాలేయాలిగా, 4 ఇల్లు కట్టాలిగా, 4 సెంట్లు స్థలం కొనాలిగా, అన్ని అబద్ధాలాడి సంపాదించి మూట కట్టింది లేదు, మారు మనసు పొంది భక్తి చేసింది లేదు. ఎటు కాకుండా పోతున్నావు కదా, ఇప్పటికైనా మారు మనసు పొందరాదా, బాప్తిసం పొందరాదా అంటే ఇంకా టైం ఉందని అన్నాడు. అట్టంటోళ్ళు జాగ్రత్త, మేలుకుందురుగాక. నా మాట క్లియర్గా అర్థమైందిగా. చాలామంది లేరా? మీరు చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు? మీకు తగిలిన వాళ్ళు లేరా ఈ మాట చెప్పిన వాళ్ళు? ఇప్పుడు కాదులే టైం ఉందిలే అంటారే. వాళ్ళు ఇప్పుడు దాకా సంపాదించింది ఏమి లేదు, ఇంకొంచెం టైం ఇచ్చినా తిరగదీసి దాపెట్టేది కూడా ఏమి లేదు. అంతే. అది
దేవుడు అందుకే చెప్తాడు, ఒక నరుని కష్టం వలన వాని ఆస్తి ఎక్కువ కాదు. నరుని కష్టం వలన వాని ఆస్తి ఎక్కువ కాదు, యెహోవా ఇచ్చు ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని ఆశీర్వాదం కొరకు మనం నిలిచి ఉందుము గాక. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ఒక హెచ్చరిక, ఆ సమయం రాకముందే మారు మనసు పొంది మనం లేవాలి. భూమి మీదకి మనం వచ్చింది ఈ లోకం కోసం కాదు, ఈ లోక సంబంధమైన వ్యసనాల కోసం కాదు, లేకపోతే ఈ శరీరాలని సాతానుకు ఆయుధాలుగా ఇచ్చి సైతాన్ గడికి వ్యభిచారం చేయాలని ఆశ. మన శరీరాన్ని వాడుకుంటాడు, వాడు ఆత్మ కదా, వాడికి శరీరం ఉండదు కదా. పవిత్రమైన మన శరీరం ఏదో ఒక సినిమా యాక్టరో లేదా ఇంకొక దేవుని నమ్మని వ్యక్తి శరీరాన్ని సాతాను గడికి ఇచ్చిందంటే ఓకే. ప్రభువుని నమ్ముకొని నువ్వు సాతానుకు వ్యభిచారాత్మకు నీ శరీరాన్ని అప్పగిస్తావు, ప్రభువుని నమ్ముకొని దొంగతనానికి నీ శరీరాన్ని అప్పగిస్తావు, ప్రభువుని నమ్ముకొని వ్యర్థమైన మద్యం సేవించి అల్లరికి కర్తగా మారడానికి నీ శరీరాన్ని వాడికి అప్పగిస్తావు, ప్రభువుని నమ్ముకొని నీ పెదవులు అబద్ధికుడికి జనకుడైన సాతానుకు అప్పగిస్తావు, ప్రభువుని నమ్ముకొని దురాత్మకి నీ శరీరాన్ని బానిసను ఎందుకు చేస్తావు? నీ మీద హక్కు, నీ శరీరం మీద సర్వ హక్కులు కలిగింది దేవుడికి కదా, విలువ పెట్టి కొన్నాడు కదా, ఆయన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. నీ మాట, నీ తలంపు, నీ ప్రవర్తన నువ్వు దేవుడికి చెందాలి. అలాంటిది నువ్వు ఆరాధన లేకొడుతున్నావు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని స్తుతించడం మానేస్తున్నావు. నిన్ను కోరుకుందే అందుకు, ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి. అలాంటిది నువ్వు పోగొట్టుకుంటే దేవుని ఆశీర్వాదం ఎలా అనుభవిస్తావు? ఈ భూమి మీద దేవుని ఆశీర్వాదానికి దూరంగా ఉంటావు, పరలోకంలో కూడా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. అందుకే ఈ అంత్య దినాల్లో నువ్వు మారు మనసు పొందుతావు కాక. అందుకే యేసయ్య శరీరధారిగా భూమి మీద బ్రతికినప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మీరు చదివితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు. చాలండి. దేవుడు చెప్పే ఈ మాటలు విని ఆ మాటల ప్రకారం బ్రతికి తీర్మానం చేసుకున్న ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. చాలామంది ఇల్లు కడుతున్నారు, బండ మీద కట్టట్లా. బండ మీద అంటే యేసయ్యలో కట్టుకోవట్లా, లోకంలో కట్టుకుంటున్నారు, వ్యసనాల్లో కట్టుకుంటున్నారు, లోక సంబంధమైన లౌకికత్వంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకోవడం అంటే జీవితాన్ని కట్టుకోవడం. చెప్తున్నా కదా, కొంతమంది దేవుళ్ళలోకి రారా అంటే దేవుళ్ళలోకి రారు, బయటే ఉంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకు కూడా దేవుడు అంటే అభిమానమే, దేవుడు అంటే ప్రేమే, దేవుని మందిరం అంటే ఆసక్తే. కానీ దేవుళ్ళో వాళ్ళ జీవితాలను కట్టుకోరు, లోకంలో కట్టుకుంటూ ఉంటారు, లోక సంబంధమైన అనుభవాలు కట్టుకుంటూ ఉంటారు, ఇల్లు కట్టుకుంటారు. అందుకే యేసయ్య అంటాడు, నా మాట విని నా మాట చొప్పున బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. బయట కట్టుకున్నాడు ఎవరు? బుద్ధిహీనుడు. 4 అంతస్తులు కట్టాడు. నేను చెప్పానే, హైదరాబాదులో హైడ్రా అనే ఒక సంస్థ, ఒక వ్యవస్థ ఏం చేస్తుంది? అది ఏం చేస్తున్నామా? మీరు చూడలేదు, మీకు తెలీదా? మరి చెప్పరే. హైడ్రా ఏం చేస్తుంది? అక్రమ కట్టడాల్ని కూల్చేస్తుంది. ఆ అక్రమ కట్టడం కట్టినోడు ఎవడు? ఇప్పుడు బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడైతే రిజిస్ట్రేషన్ ల్యాండ్లో ఇల్లు కట్టుకుంటాడు. చెరువు అమ్మడి పోయి కట్టినట్టే బుద్ధిహీనుడే. నేను ఇంత గట్టి కట్టా, ఇంత అందంగా కట్టా, ఇంత బాగా కట్టా, చూడు నా రంగం చూడంటే దెబ్బ కూల్చిపడేస్తుంది. రేపు నీ జీవితం కూడా ఇదే. నువ్వు కట్టిన ఆత్మీయత ఏది, నువ్వు పెంచిన ఆత్మీయత ఏది అని దేవుడు అడిగినప్పుడు బుద్ధిహీనమైంది కట్టావనుకో, ఇది పనికిరాదురా, ఇది తీసి పడేస్తాడు రా అని దేవుడు చెప్తాడు. అందుకే బుద్ధిమంతుని పోలిన వాడు క్రీస్తు యేసులో దేవుని వాక్యంలో ఇల్లు కట్టుకుంటాడు. సంఘంలో రక్తంలో, ఆయన రక్తంలో, పరిశుద్ధ రక్తంలో తన ఇంటిని కట్టుకుంటాడు, తన జీవితాన్ని కట్టుకుంటాడు. ఈరోజు ఈ ఆరాధనలో చేరిన నీవు నీ ఆత్మీయ జీవితం ఎప్పటివరకు ఎక్కడ కట్టుకున్నావు? నీ స్వచిత్తంలో కట్టుకున్నావో, నీ సొంత ఆలోచనలతో కట్టుకున్నావో, కులం మీద, మతం మీద, లోకం మీద, రాజకీయం మీద, ఏదో నీకు సంబంధించిన వ్యవస్థల మీద, సంస్థల మీద, కొంతమంది మినిస్ట్రీల మీద కడుతుంటారు జీవితం. ఇంకా దానికి కట్టపలాగా మీకు అర్థమవుతాయని చెప్పా, మళ్ళీ లేనిపోయింది. కట్టు బానిసలు అనమాట. ఇంక ఆత్మీయతతో సంబంధం లేదు, భక్తితో సంబంధం లేదు, వాక్యంతో సంబంధం లేదు, ఇంకంతే. ఇంక బానిస. ఎక్కడ కట్టావురా? సమర్థలో కట్టా, మా నాన్న కట్టాడు, మా తాత కట్టాడు, నేను కట్టానని దాన్ని కట్టిపడేసుకొని ఉంటారు. అలాంటి వారు బుద్ధిహీనులు. దేవుడు మెచ్చే కట్టడం కాదు అది.
బలహీనులు. గుర్తుపెట్టుకో, దినములు చెడ్డయి, వాడు రాబోతున్నాడు. ఇప్పటికే వాడి గుర్తులు బయలుపరచబడ్డాయి. ప్రపంచ శాంతిని సమకూర్చాలని బయటకు వచ్చినప్పుడు వాడు చేసే ఈ తీర్మానం ఎలాగుంటాయి తెలుసా? అంతా ఒకటే అంటాడు, ప్రపంచం అంతా ఒకటే అంటాడు. ఈ ప్రపంచంలో ఇంతవరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మనం చెప్పేనే, దాని పేరు ఏంటంటే, నేను ఇక్కడ రాశాను, అది లికాన్ నేషన్ అనే సంస్థ ప్రారంభించారు. దేనికో తెలుసా? ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ ఐక్యం చేసి ఇంకా ఏ దేశం యుద్ధం చేసుకోకూడదో, బాంబులు వేసుకోకూడదని సమాధానపరచడానికి లికాన్ నేషన్ అనే ఒక వ్యవస్థను ప్రారంభిస్తే దాని మాటలు ఎవరు వినలా. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీలో ఒక బాంబు వేస్తే ఇప్పటికి కూడా గడ్డి మొలక కూడా అక్కడ రాట్లా. పుట్టే పిల్లలు లోపంలో పడుతున్నారు. అసలు సంతానమే కలగట్లా. ఆ గాలి పీల్చిన కొంతమందికి భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ యుద్ధం జరిగి. మరలా అలాంటిది తలెత్తితే, ఈసారి అలాంటి బాంబులు కనుక భూమి మీద పడితే, అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు, ఇంత రేడియేషన్ లేదు, ఇంత బలమైన సామాగ్రి లేదు. తెలియక తయారు చేసుకున్న అనుభవం వేస్తేనే అంత పరిస్థితి. ఇప్పుడు కనుక వేసామనుకో మొత్తం ఒక దేశం నాశనం అయిపోద్ది. అలాంటిది జరిగితే ప్రమాదమని ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు. అది కూడా ఫెయిల్ అవలా. ఉక్రెయిన్ రష్యా విషయంలో ఫెయిల్ అవ్వలా. అరబ్ కంట్రీస్కి ఇజ్రాయెల్కి మధ్య వ్యవహరించే విషయంలో ఫెయిల్ అవ్వలా. నిన్న వచ్చిన కరోనా విషయంలో కూడా ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయింది. ఎందుకంటే పక్షపాత ధోరణి చూపించిందని ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితిని నిరాకరించారు. ఇంకా నెక్స్ట్ రావాల్సింది మూడో ప్రపంచ యుద్ధమే. అది వచ్చే సమయానికి వీడొస్తాడు, థర్డ్ వ్యవస్థ. మూడో వ్యవస్థ ఈ మొదటి ముద్ర తెల్లని గుర్రం మీద వచ్చే దూత. వాడొచ్చి శాంతి 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 అంటాడు. శాంతి ఎలా చేస్తాడు తెలుసా? ప్రపంచం మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకొస్తాడు. వన్ వరల్డ్ రూల్ వినలేదా? వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ లాంగ్వేజ్, వన్ వరల్డ్ రిలీజియన్. ప్రపంచమంతా ఒకే భాష, ప్రపంచమంతా ఒకే డబ్బు, ప్రపంచమంతా ఒకే మతం, ప్రపంచమంతా ఒక్కటే అని ఆ వన్ వరల్డ్ రూల్ చేస్తాడు. దానికి సంబంధించి ఇప్పటికే 200 దేశాలు సంతకాలు పెట్టాయి. ఇది గత 5 సంవత్సరాల క్రిందట జరిగింది ఈ మీటింగ్. ఈ మీటింగ్కి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వెళ్ళి సంతకం పెట్టాడు. నేను కూడా దీన్ని అంగీకరిస్తున్నాను. పెట్టాల్సిందే, ఎందుకంటే బైబుల్ అది నెరవేర్పది. మొత్తం ప్రపంచమంతా ఒకటైపోయింది. ప్రపంచంలో నుంచి 10 మంది రాజులను ఏర్పాటు చేసి 10 రాజ్యాలుగా విడగొట్టి 10 రాజ్యాలకు 10 మందిని ఏర్పాటు చేసి అలా కలిసిమెలిసి ఉండాలని ఏర్పాటు చేస్తాడు. ఇక వాళ్ళ డబ్బు వీళ్ళ డబ్బు అనేమో అంతా ఒకటే డబ్బు అయిపోయింది. ఆ డబ్బు కూడా మనుషుల మధ్యలో తిరిగేది ఏముండదో, వాడి కంట్రోల్లో ఉంటుంది, వాడి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. వాడే రిలీజ్ చేయాలి డబ్బు వాడుకోవాలంటే. అప్పుడే ఈ 666 అనే ముద్ర వచ్చేస్తుంది. ఇప్పటికే పాన్ కార్డు రూపంలో, ఆధార్ కార్డు రూపంలో, ఇంకా కొన్ని ఐడెంటిటీ నెంబర్స్ ఇస్తారు. కొన్ని అలాంటి నెంబర్స్ రూపంలో 666కు అత్యంత సమీపంగా ఉన్న అనుభవాలు మనిషి జీవితంలోకి వచ్చేసాయి. ఫింగర్ ప్రింట్ లేకపోతే వస్తున్నాయా? డబ్బులు ఉన్నాయి. అసలు డబ్బులు ఎప్పుడు చూసాం? నేను బ్యాంకుకి పోయి ఎన్ని సంవత్సరాలు అయిందో డబ్బులు తీసుకోవాలని ఏటీఎంకి వెళ్ళిన సందర్భాలు కూడా నాకు తెలిసి గుర్తులేదు. ఎంతసేపు గూగుల్ పే, కొబ్బరి బొండాలు కొట్టే ఫోన్పే చేయి అంటుంటే, పకోడీ అమ్ముకునేవాడు కూడా ఫోన్పే చేయమని. చిరు వ్యాపారస్తులు బొరుగులు మసాలా అమ్ముకునే 10-20 రూపాయలు కూడా ఫోన్పే. డబ్బు పట్టుకునేది లేదు, చూసేది లేదు, మన చేతిలో ఉండదు. ఇప్పటికే డిజిటల్ కరెన్సీ వచ్చేసింది. ఎంతమందికి తెలుసు డిజిటల్ కరెన్సీ? తెలీదా? తొందరలో పరిచయం చేస్తారులే. డిజిటల్ కరెన్సీ అంటే అర్థం ఏంటంటే కంటికి కనబడదు, అది ఓన్లీ నెంబర్స్ రూపంలో తిరుగుతూ ఉంటుంది. డిజిటల్ రూపే అయినట్టు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో ఇట్లాంటి ఎందుకు చూస్తారు? మీరు ఫోన్లో ఇట్లాంటి విషయాలు ఎందుకు చూస్తారు? వ్యర్థమైన ముచ్చట్లన్నీ చూస్తారు. డిజిటల్ కరెన్సీ వచ్చేసింది. అది కూడా సమీపంలో ఉంది, వచ్చేస్తుంది. అంటే మొత్తం మీద వాడు మొత్తం ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రపంచాన్ని వాడి కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఈ 10 రాజ్యాల కూటమి. ఇది కూడా దేవుని వాక్యంలో రాయబడిన సంగతి చెప్తున్నా. ప్రకటన పుస్తకం 13వ అధ్యాయంలో మీరు చూస్తే 6వ వచనం అనుకుంటా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. మరియు
10 తలలు 10 కొమ్ములు 7 తలలు గల ఒక మృగం. చూడండి, 10 తలలు 10 కొమ్ములు 10 కొమ్ములు 7 తలలు గల ఒక మృగము సముద్రంలో నుంచి వచ్చింది. ఆయన చూసిన ఆ మృగం, చూడండి, ఆయన చూసిన ఒకే మృగము, ఆ మృగము చిరుతపులిని పోలింది. కాళ్ళేమో ఎలుగుబంటి కాళ్ళు, నోరేమో సింహపు నోరంట. చాలండి. హలో, ఇటు చూడండి. దైవజనుడైన యోహాను విప్పబడుతున్న ముద్రలు విప్పబడుతున్నప్పుడు జరుగుతున్న సంభవాలని తేటగా చూస్తున్నాడు. ఆయన దర్శనంలో సముద్రంలో నుంచి ఒక జంతువు, అర్థమైందా? ఇప్పుడు చెప్పానే, వన్ వరల్డ్, ఒకే ప్రపంచం, అదొక జంతువు, మృగం. ఆ రాజ్యంలో అలాంటి స్థితిలో ఉంటాయి. ఇప్పుడు చూడట్లేదా ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలు? నిజంగా నాకు అనిపిస్తుంది, ఈ సౌదీ అరేబియా లాంటి రూల్స్ మన దేశంలో పెడితే పోయిద్ది అనిపిస్తుంది. ఎంత భయం లేని చేష్టలు అవి. చాలా బాగా భయం వేస్తుంది ఒక్కోసారి తలుచుకుంటే. ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులు ఏమైపోవాలి అలాంటి వార్తలు విన్నప్పుడు? వాళ్ళ స్థితి ఏమైపోవాలి? ఎంత భయంకరమైన పరిస్థితి, మృగం వంటి పరిస్థితి. ఆయన చూస్తున్నాడు, ఒక మృగము సముద్రంలో నుంచి వచ్చింది. సముద్రం అంటే లోకం, సముద్రం అంటే లోకం. మర్మం చెప్తున్నా, సముద్రం అంటే లోకం. ఈ లోకంలో నుంచి ఒక మృగం బయటకు వచ్చింది, అంటే ఒక రాజ్యం బయటకు వచ్చింది. ఆ రాజ్యానికి 7 తలలు 10 కొమ్ములు. కొమ్ము అంటే అధికారం, 10 రాజ్యములకు సాదృశ్యం. కొమ్ము అంటే అధికారం, 10 రాజ్యాలకు సాదృశ్యం. మన సంతకాలు పెట్టారే, 200 దేశాల ప్రధానులు సంతకం పెట్టారే, 10 రాజ్యాల కూటమి అంటారు దాన్ని. మీరు గూగుల్లో కొట్టినా కూడా ఈ విషయాలన్నీ వస్తాయి. 10 రాజ్యాల కూటమి ఇదే. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటే 2000 సంవత్సరాల క్రిందటే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తేటగా రాసి పెట్టాడో చూడండి. ఆ సముద్రం అనే లోకంలో నుంచి ఒక మృగం వచ్చింది. ఆ మృగం ఒక రాజ్యం అయితే, ఆ రాజ్యానికి 10 అధికారాలు, 10 కొమ్ములు. ఆ 10 కొమ్ముల మీద దేవదూషణ చేసే మాటలు ఉన్నాయంట. అంటే మొత్తం మీద వాడి కాన్సెప్ట్ ఏంటంటే దేవుణ్ణి ఘనహీనం చేయాలి, దేవుణ్ణి తక్కువ చేయాలి, వాడే దేవుళ్ళలాగా మారిపోవాలి. 10 రాజ్యాలు ఏర్పాటు చేసుకుంటాడు. సరే, ఆ 10 రాజ్యాలకి 3 అనుభవాలు ఉన్నాయి. ఏంటా 3 అనుభవాలు? మొదటిది, చిరుతపులిని పోలింది. చిరుతపులి అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ అరబ్ కంట్రీస్కి వెళ్ళారనుకో, మనం భారతదేశంలో కానీ కొన్ని పాశ్చాత్య దేశాల్లో కుక్కలు పెంచుకుంటూ ఉంటారు, కానీ అరబ్ కంట్రీస్లో చిరుతపులి పెంచుకుంటారు. ఈ తెల్ల వస్త్రాలు వేసుకొని నెత్తికది వేసుకుంటారే, దుబాయ్లో కానీ సౌదీ అరేబియాలో కానీ చిరుతపులులు పెంచుకుంటారు. మీకు తెలీదా? కావాలంటే గూగుల్లో కొట్టి చూసుకొని ఇంటికి వెళ్ళి, యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, గూగుల్లో కొట్టినా వస్తుంది. అరబ్ దేశాల్లో చిరుతపులు పెంచుకుంటారు. అంటే ఈ చిరుతపులి రూపము అరబ్ దేశాల ఐక్యతకు సాదృశ్యం. వీళ్ళందరూ కలిసి ఒక రాజ్యంగా అవుతారు. రెండవది, ఎలుగుబంటి పాదాలు, చైనా, రష్యా. ఈ దేశాల సంయుక్త కలయికే ఎలుగుబంటి పాదాలు. మూడవది, సింహమును పోలిన నోరు. సింహపు గుర్తు యూరోప్ దేశాల్లో ఉన్న ఫ్లాగుల మీద కనపడుతుంది మీకు. యూరోప్ దేశాల్లో కొన్ని జాతీయ జెండాల మీద సింహపు గుర్తులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సింహము, మనకిప్పుడు మన దేశంలో పులి మన దేశ జంతువా, జాతీయ జంతువు పులి. అలాగా వాళ్ళకి సింహం ఉంటుంది, వాళ్ళకి చిరుతపులి ఉంటుంది. ఇలాగ ఈ 3 అనుభవాలు కలయిక చూడండి. అంటే నెక్స్ట్ ప్రపంచాన్ని ఏలేది యూరోప్, అరబ్, రష్యా, చైనా. యూరోప్ దేశాలు, అరబ్ దేశాలు, రష్యా, చైనా, ఈ 3 కలిసి ఒక రాజ్యంగా మారి 10 రాజ్యాల కూటమిని చేసి ఈ ప్రపంచాన్ని ఏలటానికి ప్రారంభిస్తాయి. నెమ్మదిగా డాలర్ వాల్యూ పడిపోయింది. ఇది ప్రవచనం. డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటే తీసేసుకోండి. డాలర్ వాల్యూ పడిపోయింది. యూరోస్ ఆకాశాన్ని అంటే రేటుకి వెళ్ళిపోతాయి, యూరోస్కి వాల్యూ పెరిగిపోతాయి. అంటే యూరోప్లో ఉన్న ధనానికి విలువ పెరిగిద్ది, డాలర్కి విలువ తగ్గిపోద్ది. ఎందుకంటే బలహీనం అవ్వాల్సిందే, తగ్గిపోవాల్సిందే ఎవరైనా. ఇది నిజమా అని చూస్తే
ఇప్పటికే అమెరికాలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయిందంట. కానీ బయటికి మాత్రం అది మేకపోతు గాంభీర్యం చూపిస్తుంది. మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర అది ఉంది ఇది ఉందని తెగ రెచ్చిపోతున్నారు. కానీ ఏమీ లేదు. మొన్న కరోనాతోనే అమెరికా మొత్తం దివాలెత్తిపోయిందంట. అందుకే ట్రిప్కు కొంతమందిని పంపించేస్తున్నారు ఇంటికి. ఇక్కడ ఉద్యోగాలు లేవు, వెళ్ళిపోండి, ఇక్కడ ఉద్యోగాలు లేవు, వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి లేవు, మనకేమిస్తారు? కుప్ప కూలిపోయింది ఆ వ్యవస్థ. ఇంకా లోకంలో ఉన్న ప్రతి స్థలంలో ఇలాగే యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, పడిపోయింది. వ్యవస్థలు నాశనం అయిపోతాయి. తినడానికి తిండి దొరకదు. నిన్న వర్షం పడింది, విజయవాడ పరిస్థితి ఏమైంది? హైదరాబాద్ పరిస్థితి ఏమైంది? మన గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళే మధ్యలో టోల్ గేట్ దగ్గర నడుము లోతు నీళ్లు, కార్లు తేలాడుతున్నాయంట నీళ్ళలో, హైవేలో. అలాంటి పరిస్థితి ఒక 4 రోజులు కంటిన్యూగా ఉందనుకో, పాల ప్యాకెట్ లారీ వస్తుందా? బియ్యం లారీ రాగలుగుతుందా? ఆహార వస్తువులు, కూరగాయల లారీలు రాగలుగుతాయా? ఎక్కడైనా రోడ్లు తెగిపోయినాయి అనుకో, కరువు కాదా? ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఎప్పుడు? సంఘం భూమి మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు. అప్పుడు మిగిలిన వారికి ఆకలి కేకలు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, కరువు. ఒకవైపు రాకడలో ఎత్తబడి, నేను మీకు గత కాలంలో చెప్పా, డ్రైవింగ్ చేస్తున్న ఒక మనిషి, బస్సు డ్రైవరు ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఎత్తబడ్డాడు అనుకో, ఆ బస్సు ఏమైపోవాలి? పోయి చెట్టుకో లారీకో గుద్దుకుంటుందిగా. రైలు నడుపుతున్న రైలు, ఆ డ్రైవరు ప్రభు నమ్ముకున్నాడానికి ఎత్తబడ్డాడు అనుకో, పరిస్థితి ఏంటి? విమానం నడుపుతున్న విమానం డ్రైవరు ప్రభు నమ్ముకొని క్రైస్తవుడు ఎత్తబడ్డాడు అనుకో, పరిస్థితి ఏంటి? అర్థమైందా? దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఎత్తబడితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? యాక్సిడెంట్లు అయిపోయి, గందరగోళం అయిపోయి, చేతులు కాళ్ళు విరిగిపోయి, రక్తం వచ్చి వైద్యం చేయించుకుందామని హాస్పిటల్కి వెళ్తే అక్కడ నర్సక్కలు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే. నర్సక్కలందరూ ఎత్తబడి ఉంటారు, ట్రీట్మెంట్ చేసేవాళ్ళు లేరు. డాక్టర్లు ఎత్తబడతారు, ట్రీట్మెంట్ చేసేవాళ్ళు లేరు. తప్పిపోయారేమో, మా పిల్లల్ని కనిపెట్టండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా ఎత్తబడి ఉంటారు, దేవుని నమ్ముకొని ఉంటారుగా. అక్కడ లేదు. కలవరం, సమాధానం ఉన్న ఇల్లు వెతికితే దొరకదు నీకు. ఆ సమయంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కలవరము, కన్నీళ్ళు, ఓ పక్క కరువు, భయంకరమైన స్థితిలో అప్పుడు వాడు నేనే దేవుని అని చెప్పుకొని క్రీస్తు విరోధి బయటకు వస్తాడంట. అందుకే అపోస్తుడైన పౌలు గారు ఆ మాటను చెప్తాడు. ధర్మ విరోధి ఎప్పుడు బయలుపరచబడతాడంటే 2వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే, మీరు త్వరపడి చంచలమైన మనసు కలిగిన వారుగా ఉండకండి, మన ప్రభు రాకడను గురించి, ఆయన దగ్గర మనం కూర్చున్న విధానాన్ని బట్టి మీతో నేను మాట్లాడుతున్నాను, వేడుకుంటున్నాను. మొదట భ్రష్టత్వము సంభవిస్తుంది, నాశనానికి ప్రేరేపించే పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. వింటున్నారా? ప్రభు రాకడికి ఎత్తబడ్డానికి ముందు ఇవన్నీ కనబడతా ఉంటాయి మనకి. ప్రవక్తలను చెప్పుకునే వాళ్ళు, దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు, దేవదూతలను చెప్పుకునే వాళ్ళు, దేవుడు మాతోనే ఉన్నాడని చెప్పుకునే వాళ్ళు, మేము చేస్తే అద్భుతాలు జరిగిపోతాయని చెప్పుకునే వాళ్ళు, మనల్ని భ్రమపరిచేవాళ్ళు డైవర్ట్ చేస్తారంట. ఎట్ట చేసిన పరలోకం వెళ్ళిపోతాం, అర్థం చేసుకుంటే చాలు. ప్రభు దగ్గర ఏదో నమ్మకంగా అట్ట కనపడితే చాలు, ఏం కాదు. దేవుడు అంత కఠినుడా? ఇంకా మనం ధైర్యపరచడానికి ఏం చదువుతాడు? మదర్ తెరీసా నరకానికి పోతా, అల్లూరి సీతారామరాజు నరకానికి పోతాడా, గాంధీ తాత నరకానికి పోతాడా? అప్పుడు మనకేమనిపిస్తుంది? అవును కదా, గాంధీ తాత అంటే ఏంది? గాంధీ తాత అంటే స్వాతంత్ర సమరయోధుడే, నేను కాదనట్లా. దేశానికి స్వాతంత్రం కోసం ప్రాణం పెట్టాడు, నేను కాదనట్లా. నరహత్య పాపం కదా. మరి బ్రిటిష్ వాళ్ళు ఎంతమందిని చంపారుగా? వాళ్ళ ప్రాణాలు కాదా? వాళ్ళ జీవితాలు కాదా? అది నరహత్య కాదా? పాపానికి వచ్చు జీతం మరణం. పేర్లు నువ్వు చెబుతేంది, నేను చెబుతేంది, నీ ఇష్టం వచ్చిన పేరు చెప్పుకో, నాకెందుకో. పాపానికి వచ్చు జీతం మరణం. మరణం అంటే 2వ అగ్నిగుండం. నువ్వు ఏ పేరైనా పెట్టుకో, అది పాపయో కాదో నాకు చెప్పు, నేను చెబుతా. నువ్వు ఏ పేరని చెప్పు, పాప్యా నరకానికి పోతాడు, పుణ్యాత్ముడైతే పరలోకం పోతాడు. ఇంకంతే. ఇంక దానికి పేర్లు ఎందుకు? మనల్ని కంట్రోల్ చేయటానికి. చిన్నపిల్లడు ప్రభు నమ్ముకోకుండా నరకానికి చచ్చిపోతే నరకానికి పోతాడా? మనల్ని డైవర్ట్ చేయడానికి. ఈ విషయం గురించి కూడా దేవుడు ఎప్పుడో చెప్పాడు. యోహాను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో మీరు చదివితే, చిన్నపిల్లలారా అంటాడు. సంఘముతో దేవుడు మాట్లాడుతూ దైవజనుడి ద్వారా హెచ్చరిస్తాడు. ఆ మాట
యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, క్రీస్తు విరోధి బయలుపడతాడని మీరు విన్నారు కదా, అది సమయం ఆసన్నమైంది. ఇది కడవరి దినాలు. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు. ఆ మాట చాలనా? ఒక్క నిమిషం ఆడాగు. క్రీస్తు విరోధి మొదటి ముద్ర విప్పినప్పుడు వస్తాడు. యాంటీ క్రైస్ట్. క్రీస్తు విరోధి మొదటి ముద్ర విప్పినప్పుడు వస్తాడు. నేనే దేవుణ్ణి, నేను సమాధానం ఇస్తా, నేను శాంతిస్తా, నేను యుద్ధాలు ఆపుతా, నేను కరువు ఆపుతా, నేను పోషిస్తా. వత్తదే వాడు మోసం, అబద్ధం వాడు చెప్పేది. అయినా మనోళ్ళు నమ్ముతారు, దేవుని బిడ్డలు కూడా నమ్ముతారు. అమ్మ వీడు వచ్చాడు, వీడు కాపాడుతాడులే, వీడు జాగ్రత్త చూసుకుంటాలని వాడిని నమ్ముతారు, వాడిని యాక్సెప్ట్ చేస్తారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు విరోధి గురించి మీరు విన్నారు కదా, ఇప్పుడు కూడా క్రీస్తు విరోధులు అనేకులు బయలుదేరారు. వాళ్ళ గురించి చెప్పాలంటే మన భాషలో ఇప్పుడు కనపడుతున్నారే యూట్యూబుల్లో అడావుడి చేసుకునే బ్యాచ్ కొంతమంది గందరగోళం చేసి కన్ఫ్యూజ్ చేసి అడిదిప్పి ఇడిదిప్పి ఎట్టొకట్ట మనల్ని డైవర్ట్ చేస్తారే. మనకు తెలుసు, అలాంటి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళని ఫాలో అవుతున్నటువంటి భక్తులందరికీ తెలుసు, ఇలా బతికితే నేను పరలోక రాజ్యం పోలేను, దేవుని ఎదుటి నిలబడలేనని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని, వాళ్ళని ఆధారం చేసుకొని, వాళ్ళ మాటల్ని ఆధారం చేసుకొని ఇలాగైనా పరలోకం పోవచ్చులే అని వాళ్ళకు వాళ్ళు సముదాయించుకొని సర్ది చెప్పుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పనా? ఆదాముకి దేవుడు సాటి అయిన సహాయం ఉండాలని అవనిచ్చాడు. ఇచ్చాడు కదా. ఆదాముకి సాటి అయిన సహాయంగా ఉండాలని అవనిచ్చాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ పండు తినకూడదని చెప్పాడు. అది తినకూడదంటే తినకూడదు అంతే. ఈ అవ్వ ఇచ్చిందంట, ఆదాము తిన్నాడంట. దేవుడు రాగానే ఆదాము కంప్లైంట్ చేస్తాడు, నువ్వు ఇచ్చినావే, నువ్వు చెప్పినామే, నువ్వు చేసినామే, ఆమె ఇత్తే తిన్నాను. నిన్ను తినమని దేవుడురా, నేను తినమన్నానా? అవ్విత్తే తినమన్నానా? అది తినకూడదు అన్నప్పుడు తినకూడదు. వీడు రేపు ఏం చెప్పాలనుకుంటాడు దేవుడికి? ఆయన చెబితే నీ భక్తి చేశానయ్యా, ఆయనే ఫాలో అయ్యానయ్యా, ఆయన సబ్స్క్రైబర్నయ్యా అని చెప్పాలనుకుంటాడు. అక్కడ కూడా ఎగిరి తంతాడు. ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం క్షమించి విజ్ఞాపన చేస్తున్నా నీకు, రేపు దేవుడు గొర్రెపిల్లలాగా రావట్లా. ఎలా రాబోతున్నాడు? కొదమ సింహమై యేసయ్యా గర్జన చేయుచురా నుండే. ఎలాగొస్తాడంట? ఇప్పుడు వచ్చినప్పుడు యోహాన్ అంటాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చును దేవుని గొర్రెపిల్ల. కొడుతుంటే కొట్టించుకున్నాడు, తిడుతుంటే తిట్టించుకున్నాడు, ఉమ్మేస్తే ఊహించుకున్నాడు, నీ కోసమే. మౌనంగా ఉన్నాడు, గాయపరిచిన ఓర్చుకున్నాడు, నిందించిన అవమానించిన పిడిగుద్దులు గుద్దిన ఒకడు వచ్చి అంటాడు పెటామని కొట్టి ముసిగేసి, నువ్వు ప్రవక్తవు కదా, ఎవరు కొట్టారు చెప్పు. మౌనంగా ఉన్నాడు ఆయన. నాకు అనిపించింది, చెప్పాను కూడా మీతో చాలాసార్లు, కోడి గుడ్లు పెట్టి పొదిగితే కొంచెం ఆహారం తింటే దాన్ని బయటికి వేద్దామని గంపెత్తితే ఎగిరి ఓనర్ని అంతది. అది కోడి ఎంత, దాన్ని బతికే అంత, కోస్తే అరకే చికెన్ అయితే. దానికే అంత పౌరుషము గల ప్రభు. అలాంటి ఆయన అంత తగ్గించుకొని, అంత గాయము, అంత అవమానము, ఎందుకు ఇంత దీనత్వం? ఎందుకంటే నిన్ను రక్షించాలన్న సంకల్పం అంతే, నీ కోసమే. అలాంటి నువ్వు దేవుని సన్నిధిని ఎంతగా ఎంచుతున్నావో ఆలోచన చేసుకో. ఎంత ప్రేమిస్తున్నావు, ఎంత ఆరాటపడుతున్నావు, ఎంత ఆశపడుతున్నావు, ఎంత మంచి జీవితాలు దేవుడు ఇస్తే దాన్ని ఎంత నిర్లక్ష్యం చేసుకుంటున్నావో పరీక్షించుకో. రేపు యూదా గోత్రపు సింహమై గర్జన చేస్తూ రాబోతున్నాడంట ఆయన.
ఆయన కోపానికి తాళగలిగిన వాళ్ళు లేడు. పర్వతాలు పిండైపోతాయి. ఆయన ఉగ్రతను తట్టుకోలేవు. అందుకే క్రీస్తు విరోధులు ఇప్పుడే బయలుదేరారు. ఎప్పుడో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళ కడుపే దేవుడు. కడుపే దేవుడు. వాక్యం చెప్పరు, సత్యం చెప్పరు, హెచ్చరించరు, గద్దించరు, ప్రేమించరు, నిజం మాట్లాడరు. మారేడు కేజీ ఆడతారు. ఎటు చికెన్ మాత్రం కేజీ తింటారు. ఎవరిలో? క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులు చెప్పరు. దీనిలో 2 రకాలు ఉన్నాయి. నీ స్థితిని జ్ఞాపకం చేస్తే నువ్వు దేవునికి దూరం అవుతావని జాగ్రత్తగా విజ్ఞాపనం చేసే తండ్రులు ఉన్నారు. హెచ్చరిస్తే దేవుని వదిలేస్తామేమో బాధపడే దైవజనులు ఉన్నారు. ఎలాగైనా నువ్వు దేవుని దగ్గరికి రావాలని కఠినమైన మాటలు మాట్లాడి నేను సరిచేసే ప్రవక్త లాంటి సేవకులు ఉన్నారు. 2 గుంపుల వాళ్ళు నీకు మేలు చేసేవాళ్ళు, కానీ మిగతా వాళ్ళు క్రీస్తు విరోధులు, నేను దేవునికి దూరం చేసేవాళ్ళు. అలాంటి వారితో జాగ్రత్త. దేవుని రాకడ దినాల్లో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్ష చేసుకొని మారు మనసు పొంది సరి చేసుకొని మరలా దేవుని దగ్గరికి వచ్చి ఒక క్రొత్త జీవితం ప్రారంభించు. ఇప్పటికైనా మునిగింది లేదు, మించింది లేదు. దేవునికి అవకాశం ఇచ్చాడు. ఈ రోజే ఈ బల్లరాధనలో ప్రభు రక్తము, ప్రభు శరీరము నిన్ను సమీపిస్తున్నప్పుడు ఒక తీర్మానం చేసుకొని దేవుని కొరకు ఇక మీదట సాక్షిగా ఉండాలి, ఇక మీదట సువార్త చెప్పాలని, ఆత్మలో రక్షించాలని, పరిశుద్ధ జీవితం జీవించాలని, నమ్మకంగా బ్రతకాలని తీర్మానం చేసుకో. అది నీకు ఆశీర్వాదం. మనం సాక్ష్యాలు చెప్తాం, మంచిదే. దేవుని మందిరంలో చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పడం ఆశీర్వాదం. కానీ సాక్ష్యం అంటే నాకు చర్చిలో ఒక అన్న చెప్పాడు సాక్ష్యం. నాకు భలే సంతోషం అనిపించింది. ఆయన కరెంట్ మీటర్ ఒకటి పెట్టుకున్నాడంట. కరెంట్ మీటర్ ఒకటి పెట్టుకుంటే దానికి ఎస్సీ అని పేరు ఉంది కాబట్టి కరెంట్ బిల్ రావట్లేదు. వాస్తవానికి ఆయన గవర్నమెంట్ ఉద్యోగి. ఆయనకు బిల్లులు రావాలి, లెక్క ప్రకారం ఆయన బిల్లు రావాలి. కానీ రాలా. 2-3 నెలలు చూశాడు, కరెంటు బిల్లు రాలా. పని కట్టుకొని చక్కగా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి, సార్ నేను మీటర్ పెట్టుకున్నాను, నేను పలానా, నాకు కరెంటు బిల్లు రావట్లేదు, నాకు బిల్లు వచ్చే మీటర్ ఇవ్వండి అన్నట్టు. ఆయన రాకపోతే ఆనందపడాలి, కానీ బిల్లు ఎక్కువైతే కంప్లైంట్ చేయాలి, కానీ బిల్లు రాకపోతే మంచిదిగా పెట్టుకోపో. లేదు లేదు, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నేను బిల్లు కట్టాలి, ఇది న్యాయం, నా మీటర్ మార్చను. అలాంటి సాక్ష్యాలు దేవుడు లేవాలంటారు సంఘం. అలాంటి యథార్థులు సంఘం లేవాలి. ఇది భక్తి, ఇది సాక్ష్యం. క్యాన్సర్ గంటలే ఉంది, జరిగిపోతే ఏసైకి అసామర్థ్యం ఉంది. ఇది ఈ యథార్థత సాక్ష్యం కావాలి, ఈ సాక్ష్యం కావాలి. చాలామంది మన విశ్వాసుల్ని పరీక్షించి నాకు ఫోన్ చేసి చెప్తారు, అన్నా మీ చర్చికి వచ్చే వాళ్ళు నేను పరీక్షించానన్నా, వాళ్ళ మాట మార్పు లేదన్నా, చాలా యథార్థంగా బతుకుతున్నారన్నా. అలాంటి సాక్ష్యం విన్నప్పుడు నన్ను నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. అలాంటి సాక్ష్యం వినబడును కాక. సాతానుగాడి తంత్రం కూడా అదే. వాడు ఇప్పుడు పని చేస్తున్నాడు, రేపు పని చేస్తాడు. వాడి పని, వాడి విల్లు. ఎందుకంటే కీర్తనల పుస్తకం 11వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నేను ముగిస్తున్నాను, ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. దుష్టుడు విల్లు ఎక్కువ పెట్టి ఉన్నాడు, చాలా. వాడు దుష్టుడు, ఆది నుంచి వాడు దుష్టుడే అని రాసింది వాక్యంలో. ఆ దుష్టుడు విల్లు ఎక్కువ పెట్టి ఉన్నాడంట. ఎవరి కోసమయ్యా? తెల్ల గుర్రం మీద వస్తున్న వాడి చేతిలో ఉన్న విల్లు అంటే యథార్థవంతులను పడగొట్టడానికి, నమ్మకంగా భక్తి చేసే వాళ్ళని నాశనం చేయడానికి, నీతిమంతుల్ని కూలదోల్చడానికే వాడి చేతిలో విల్లు. అందుకే వాడు మనల్ని పాడు చేయడానికి ఇప్పుడు ఉన్నాడు, రేపు రాబోతున్నాడు మన భక్తిని పాడు చేయడానికి. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ భూమి ఈ రోజు వరకు ఎందుకు క్షేమంగా ఉందో తెలుసా? మనం ఉన్నాం కాబట్టే, సంఘంగా మనం ఉన్నాం కాబట్టే. సంఘం వెళ్ళిన మరుక్షణమే ఈ భూమి మీదకి రావాల్సిన శాపం వస్తుంది. ఇప్పటికే చెప్తున్నారు కదా, భూమి మొత్తం బద్దలైపోయేటట్లుంది. ఏ క్షణాన బ్లాస్ట్ అయిపోద్దో తెలియదు, ఏ క్షణాన నాశనం అవుద్దో తెలియదు. సైంటిస్టులు చెప్తున్నారు,
అసలు మా లెక్క ప్రకారం ఈ భూమి ఎప్పుడో నాశనం అవ్వాలి, ఇంకా ఇంత క్షేమంగా ఉందో మాకు అర్థం కావట్లేదు అంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే 11 రకాల కారణాలు చెప్పారు వాళ్ళు. భూమి నాశనానికి 11 రకాల కారణాలు. ఏ కారణంతో ఏ క్షణమై నాశనం అవ్వచ్చు అన్నారు. కానీ మనం ధైర్యంగా చెప్పొచ్చు, మనం పోయేదాకా ఏమీ కాదు ఈ భూమికి. హల్లెలూయా. ఆ విషయం పేతురు చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో చెప్తాడు. ఇప్పుడున్న భూమి ఆకాశము భక్తిహీనుల తీర్పు నాశనము కొరకు అగ్నిగుండంలో కాలడం కొరకు నిల్వ చేయబడిందంట. దేవుడు చెప్తాడు, చాపను చుట్టినట్టుగా చుట్టి ఈ భూమిని ఆకాశమును అగ్నిలో వేస్తాడు అని. కాబట్టి ఈ భూమి ఎందుకు ఇంకా ఉందంటే అగ్నిలో కాలడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ దుష్టులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని రక్షణ లేని వారు ఎవరో, దేవునికి, ఆయన మాటకి, ఆయన త్యాగానికి తలవంచని విధేయులు కాని వారు ఎవరో, వారు చాప చుట్టినట్టు చుట్టబడి అగ్నిగంధకాల్లో వేయబడతారు. సమయం ఆసన్నమైంది. మీకు ఇంకో విషయం చెప్పనా, ఈ భూమి మీద ఎక్కువ ఫైట్ జరుగుతుంది రేపు. 2 కారణాలు జరుగుతుంది. ఒకటి యెరూషలేము కొరకు జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది, అదే యెరూషలేము కొరకే. రెండవది అధికారం కొరకు జరుగుతుంది. అది కూడా ప్రారంభమైంది. దాని కొరకు నిల్వ చేయబడిందంటే అగ్ని కొరకు నిల్వ చేయబడింది. ఈ భూమిలో కొన్ని స్థలాల్లో యురేనియం అనే ఒక ఖనిజం దొరుకుతుంది. ఏంటది? యురేనియం అనే ఒక ఖనిజం. దీని గురించి చాలా సినిమాలు, చాలా వార్తలు, చాలా రియల్ స్టోరీస్ ఉన్నాయి ఈ యురేనియం గురించి. మనకు కూడా, మన రాష్ట్రంలో కూడా నల్లమల అడవుల్లో ఈ యురేనియం బయటపడింది. ఈ యురేనియం బయటకు తీస్తే మన దేశానికి ఉన్న అప్పే పోద్దంట. మన దేశానికి ఉన్న అప్పే పోద్ది. అంత విలువైన, లక్షల కోట్ల విలువ చేసే ఖనిజం అది. ఇంతకు ఏంట్రా ఈ యురేనియం అంటే, ర్యాకెట్లో వాడడానికి ఉపయోగిస్తారు. రెండోది అణుబాంబులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. న్యూక్లియర్ బాంబులు, వెపన్స్ తయారు చేయడానికి ఈ యురేనియం అనే ఖనిజాన్ని వాడతారు. అది మనకు భూమిలో సమృద్ధిగా ఉంది, కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అది కనుక బయటకు వస్తే ఆ పదార్థంలో నుంచి కొన్ని రకాల రేడియేషన్ తరంగాలు బయటకు వస్తాయి. ఆ ఖనిజాన్ని బయటకు తీస్తే కొన్ని రకాల రేడియేషన్ వేవ్స్ బయటకు వస్తాయి. అవి ఎంత దూరం వెళ్తాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి మనిషికి భయంకరమైన దీర్ఘకాలిక రోగాలు వచ్చేస్తాయి. బతకలేడు మనిషి. శ్వాస సంబంధమైన వ్యాధులు, రక్తం కక్కుకొని చచ్చిపోయే వ్యాధులు, సంతానం లేమి, బీపీ, షుగర్, ఇలాంటివన్నీ అటాక్ అయిపోతాయి. అందుకే అలాంటి వాటిని బయటకు తీయడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వవు. ఎందుకంటే ప్రభుత్వాలు కూలిపోతాయేమో ప్రజలు తిరగబడితే అని అలాంటి వాటికి అనుమతి ఇవ్వరు. కానీ కొన్ని స్థలాల్లో వీటిని బయటకు తీస్తూ ఉన్నారు. లేనిపోని లంచాలతో. తెలుసు కదా ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది భూమి మీద, ఏ దేశంలో ఉంది? ఎక్కడ లేదు. అంత కరప్టెడే. యేసయ్య రాజ్యంలో తప్ప నీతి న్యాయములు చూడాలని ఆశపడితే నా రాజ్యంలోకి రమ్మంటాడు యేసయ్య. అంతే. ఇక్కడ కావాలని నువ్వు కోరుకొని ఎంత ప్రార్థన చేసినా జరిగే పని కాదు. అది అవ్వదు. వాళ్ళు బయటకు తీస్తున్నారు. దాని ప్రభావమే ఇప్పుడు ఈ జబ్బులన్నిటి కారణం ఏంటంటే, గాలి కలుషితం అయిపోయింది. మొత్తం వ్యవస్థ కలుషితం, నాశనం అవుతుంది. ప్రభు ఈ భూమి మీద అడుగు పెట్టే వరకు ఇక్కడ క్షేమముగా ఉండటం అసాధ్యం. ఇంకా ఆయన కనికరంతో బతకటమే. అంతే. మనం కూడా శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ భయంకరమైన వ్యాధులు వస్తాయి. ఆయన దయా దాక్షిణ్యము, ఆయన కనికరంతో మనం బతకటమే. క్షేమం అనేది ఉండదు, ఇంకా రాబోయే రోజుల్లో రాదు. అందుకని ప్రార్థన ప్రాముఖ్యమై ఉండాలి మన జీవితాలకి. ఆమేన్. ఆ యురేనియం ఒక్కసారి కనుక బ్లాస్ట్ అయిందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైన ప్రాణ నష్టం కలుగుతుంది. ఇలాంటివి దేశంలో టన్నులు పెట్టుకున్నారు. ప్రతి దేశంలో కొంత దాచిపెట్టుకున్నారు, తయారు చేసి పెట్టుకున్నారు. అవి కనుక బ్లాస్ట్ అయ్యాయి అనుకో, ఈ భూమి నివాస యోగ్యంగా ఉండదు, నాశనం అయిపోద్ది. ఇలాంటి స్థితి రాకుండా ఉండాలి అంటే ఏ ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేదు. క్రీస్తు విరోధి అయిన మొదటి ముద్ర విప్పబడిన వాడికే సాధ్యమవుతుంది. అందుకని వాడు రావాలి. ఇంకా రాకపోతే నాశనం వచ్చేస్తుంది. అందుకని రావాలి. సమయం ఆసన్నమైంది. ఇప్పుడు చెప్పండి, వాడు వచ్చే సమయం ఆసన్నమైంది అంటే మనం పోయే టైం దగ్గర పడ్డట్టేగా. మరి పోయే టైం దగ్గర పడ్డట్టే అన్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందో నువ్వు తూకం వేసుకోవాలొద్దా? పరీక్షించుకోవాలొద్దా?
ఇంకా ఇప్పుడు కూడా నువ్వు లోకం వెనకాలే పోతే ఇంకా నా తూతు మంత్రంగా భక్తి చేస్తే దాన్ని ఏమనుకోవాలి? అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సచ్చి బతికే కాబట్టి చెప్తున్నా. మనకు టైం లేదు, ఏ క్షణమున ఏం సంభవిస్తుందో తెలియదు. అందుకని మారు మనసు పొంది జీవితాలు సరి చేసుకుందాం. ఇలాంటి భయంకరమైన స్థితిలో నుంచి మనల్ని తప్పించగలిగేది ఒకే ఒక్కరు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఎలా? యేసు రక్తంలో, ఆయన రక్తపు కోటలో క్షేమం, భద్రత. కాబట్టి మారు మనసు పొంది చివరి దినాల్లో ఉన్నాం. ఆ పరిస్థితులన్నీ కనబడుతున్నాయి, మనకు అర్థమవుతుంది. ఎక్కువ వివరించి నేను చెప్పలేదు. రేపు వచ్చే వారం ప్రభు చిత్తమైతే రెండవ దూత గురించి చెప్తా. రెండవ దూత రెండవ ముద్ర విప్పినప్పుడు వచ్చే గుర్రం, తెల్లటి గుర్రం శాంతికి సాదృశ్యం అని చెప్తాడు, కానీ వాడు అశాంతిని ప్రేరేపిస్తాడు. గుర్రము అనేది దూతకు సాదృశ్యం, దాని మీద ఉన్నవాడు క్రీస్తు విరోధి. ఈ మర్మం మనకు బయలుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాల్లో సంఘాలతో తేటగా మాట్లాడునుగాక. కాబట్టి ఈ విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకొని మనల్ని మనం జాగ్రత్త పడదుము గాక. వాడు దుష్టుడు, వాడు ఇల్లు ఎక్కుపెట్టేది ఎందుకంటే మన యథార్థతలో నుంచి పడగొట్టడానికే, కూలద్రోయడానికే. కాబట్టి ఈ భూమికి క్షేమం లేదు కనుక మనం సిద్ధపడి మన కొరకు తయారు చేసిన నూతన భూమి, నూతన ఆకాశం కొరకు పవిత్రముగా మన జీవితాలు మార్చుకుందుము గాక. కాబట్టి ఇంతకాలం ఒకవేళ ఎట్టి బలహీనత చేత నువ్వు బాధపడుతున్నా, బలహీనత చేత బంధించబడి ఉన్నా, బలహీనంగా బ్రతికినా ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఎందుకంటే నీలో ఉన్నవాడు బలవంతుడు.